దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు నిర్గమాకాండము 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినమందు నిర్గమాకాండము 19వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేను పిలుచుకొని ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా, ఇజ్రాయేలు ప్రజల సర్వ సమాజమును ఐగుప్తు ప్రాంతములో నుండి విడిపించి రెఫీదీము అరణ్య మార్గము గుండా వారు ప్రయాణమై వెళ్ళుచు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతము దగ్గరికి వచ్చి అక్కడ వారు గుడారం వేసుకున్నట్లుగా మన లేఖన భాగాలలో గమనించవచ్చు. దేవుడు మోషేతో మాట్లాడి దేవుడు చేయబోయేటటువంటి ఆజ్ఞలను, దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడాల్సినటువంటి విషయాలను మోషేతో చెప్తూ ఉన్నాడు. మోషేని పిలిపించి సీనాయి పర్వతము పైకి మోషేను రమ్మని చెప్పి, నేను మబ్బులలో ఇజ్రాయేలు ప్రజలు నేనే దేవుడనని తెలుసుకున్నట్లుగా నేను వారికి కనిపిస్తాను. నా స్వరము చేత వారితో నేను మాట్లాడుతాను. నేను చెప్పబోయేటటువంటి ప్రతి విషయాన్ని ఇజ్రాయేలు ప్రజలతో నీవు చెప్పు. మోషే, నీవు జాగ్రత్తగా నా మాటలను ఆలకించు. ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరినీ నేను గద్ద రెక్కల మీద ఎలాగైతే తన పిల్లలను మోస్తూ రక్షించుకుంటుందో, యెహోవానైనటువంటి నేను వారిని శ్రమలలో నుండి, వారు పడుతున్నటువంటి కష్టములలో నుండి, వేదనలలో నుండి వారిని నా రెక్కల క్రింద నేను దాచిపెట్టి ఐగుప్తు ప్రాంతం నుండి నేను విడిపించలేదా? నేను వారిని విడిపించినటువంటి ఆ విధానమును బట్టి వారు జీవితాంతము ఎలా ఉండాలో, వారి జీవితంలో ఎలా నడుచుకోవాలో నేను వారికి కొన్ని సూచక క్రియలను చేయబోతున్నాను. వారికి నేను కొన్ని సూచనలు ఇవ్వబోతున్నాను. నేను చెప్తున్నటువంటి ప్రతి మాటను నీవు జాగ్రత్తగా విను. మోషే, నీవు ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా సీనాయి పర్వతం దగ్గరికి తీసుకురావాలి. సీనాయి పర్వతము చుట్టూ ఒక బౌండరీని వేసి ఆ బౌండరీ దగ్గర వారు నిలుచుని నేను చేసేటటువంటి, నిన్ను చెప్పబోయేటటువంటి ఆ యొక్క విషయాలను వారు గమనించాలి అని మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను మోషే విని ఇజ్రాయేలు ప్రజలను పవిత్రపరచాలని, ఇజ్రాయేలు ప్రజలను పరిశుద్ధపరచాలని దేవుడు చెప్పిన మాటను విని మోషే ఇజ్రాయేలు ప్రజల నాయకులను పిలిపించి మోషే మాట్లాడాడు. మోషే చెప్పినటువంటి ప్రతి మాటను ఇజ్రాయేలు ప్రజలు విని వారు ఆ విధంగా చేస్తాము అని వారు ఒప్పుకున్నారు. దేవుడు 3 దినములు తర్వాత సీనాయి పర్వతం మీదకి ప్రత్యక్షమై వస్తాడు. మీరందరూ కూడా 2 దినముల పాటు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీ బట్టలను ఉతుక్కొని, పురుషుడు స్త్రీ వైపు చూడకూడదు, స్త్రీ పురుషుని వైపు చూడకూడదు. మీరు పవిత్రమైనటువంటి ఆ 2 దినముల తర్వాత 3వ దినమందు దేవుడు పర్వతము మీదకి ఎక్కి రాబోతూ ఉన్నాడు. దేవుడు కొన్ని విషయాలను చెప్పబోతూ ఉన్నాడు అని మోషే ఇజ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుతూ వచ్చాడు. మోషే మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా వారు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. 3వ దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆకారము మబ్బులలో వస్తూ ఉంది. మబ్బులలో మేఘరూపంలో సీనాయి పర్వతము మీదకు వచ్చి అక్కడ ఉరుములతో కూడినటువంటి, మెరుపులతో కూడినటువంటి భయంకరమైనటువంటి శబ్దముల చేత దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి రాబోతున్నాడు అని మోషే ఇజ్రాయేలు సర్వ సమాజానికి తెలియచేస్తూ వచ్చాడు. అలా తెలియచేస్తూ వచ్చినప్పుడు ఆ దినం రానే వచ్చింది. 3వ దినమందు ఇజ్రాయేలు సర్వ సమాజము కూడా ఆ యొక్క సీనాయి పర్వతము చుట్టూ కూడా
వారు వచ్చి సిద్ధపడి మరి ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆకారము, దేవుని యొక్క స్వరము కొరకు కనిపెడుతూ ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూ వచ్చారు. 18, 19వ అధ్యాయంలో మరి మోషే ఆ సీనాయి పర్వతము చుట్టూ బౌండరీని వేసి, మీరు ఈ బౌండరీని మీ దగ్గరనే ఉండాలి, పర్వతము అంచులు ఏమాత్రము కూడా మీరు తాకకూడదు, ఒకవేళ తాకినట్లయితే అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపవలసి వస్తుంది, దేనితోనైనా పొడిచి చంపవలసి వస్తుందని మోషే చెప్పినప్పుడు వారు జాగ్రత్తగా ఆ బౌండరీ దగ్గరనే ఉండి ఆ పర్వతమును ముట్టకుండా వారు దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను మోషే ఇజ్రాయేలు జనాంగానికి తెలియచేసి వివరించి చెప్పాడు. దేవుని యొక్క ఆ యొక్క స్వరము కొరకు వారు ఆ దినమందు కనిపెడుతూ సీనాయి పర్వతం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు వారి కొరకు కొన్ని ఆజ్ఞలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. కొన్ని ఆజ్ఞలను సిద్ధం చేస్తూ మోషేను మరొకసారి పిలిచి, నీవు పైకి రావాలి, నేను చెప్పబోయేటటువంటి ఈ ఆజ్ఞలను నీవు జాగ్రత్తగా వినాలి, నేను ఇజ్రాయేలు సర్వ సమాజము కొరకు కొన్ని ఆజ్ఞలను రాయబోతా ఉన్నానని దేవుడు మోషేను పిలిపించి ఆ యొక్క అగ్ని రూపంలో దేవుడు మండుచున్నటువంటి ఆ యొక్క పొదలో దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, తర్వాత తరము ఎలా మరి దేవుని కొరకు జీవించాలో, ఈ విషయాలన్నీ కూడా మోషేకు తెలియజేస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. ఆ సమయము రానే వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ విషయాలను మనం ఇప్పుడు 20వ అధ్యాయంలో ధ్యానం చేసుకోబోతున్నాం. 20వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు 10 ఆజ్ఞలను వారి కొరకు రాయించి పెట్టాడు. పలకల మీద 10 ఆజ్ఞలను దేవుడు రాస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రాంతంలో నుండి రప్పించినటువంటి యెహోవాను నేనే. మీరు శ్రమలలో, బానిస సంఖ్యలలో, భయంకరమైనటువంటి వేదనలో మీరు నలిగిపోతూ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూసి మీ ఆర్తనాదాలు విని మీ శ్రమలను, మీ యొక్క దుఃఖమును చూసి అక్కడి నుండి విడిపించినటువంటి యెహోవాను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మోషేతో ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. తను భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్ని రూపంలో మండుచున్నటువంటి ఆ యొక్క దగదగలాడేటటువంటి ఆ మండుచున్నటువంటి ఆ యొక్క స్వరము చేత దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏమనగా, దేవుడు వారి కొరకు కొన్ని ఆజ్ఞలను మరి రాస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు 10 ఆజ్ఞలను దేవుడు వ్రాసి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 10 ఆజ్ఞలను తప్పకుండా వారు పాటిస్తూ ఉండాలి, వారు గైకొంటూ ఉండాలి, వాటి కొరకు వారు నిత్యము మరి పోరాటం చేస్తూ ఉండాలి. వారి జీవితాల్లో మరి ప్రతి క్షణము కూడా వాటిని పాటిస్తూ ఉండాలి. దేవుడు రాసినటువంటి 10 ఆజ్ఞలను మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానము చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మొట్టమొదటి ఆజ్ఞగా మిమ్మల్ని ఐగుప్తు ప్రాంతంలో నుండి రప్పించినటువంటి యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఏమాత్రము వేరొక దేవుణ్ణి మీరు పూజించకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక ఆజ్ఞను మనము ధ్యానం చేసుకుందాం. 2వ ఆజ్ఞగా, ఆకాశములో గాని భూమి యందు గాని నీళ్లలో గాని నీవు దేవుని రూపమైనను విగ్రహమునైనను తయారు చేసుకోవద్దు. దేవుడు అంటాడు, నేను సృజించినటువంటి ఆకాశం అంతే కానీ, నేను సృజించినటువంటి ఈ భూమి మీదనే కానీ, నీళ్లలోనే కానీ దేవుని రూపమును ఏదైనాను కూడా తయారు చేసుకోకూడదు.
దేవుని యొక్క విగ్రహములను తయారు చేయకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. రెండవ ఆజ్ఞగా, మొదటి ఆజ్ఞ ఏంటిది? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. భూమి యందు కానీ ఆకాశమందు కానీ నీళ్ళ యందే కానీ దేవుని రూపమును విగ్రహంగా తయారు చేసుకునకూడదు. ఇది రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ ఏదనగా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నిన్ను సృజించినటువంటి దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని దేవుడు మూడవ ఆజ్ఞగా రాస్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నన్ను దూషించి వారిని నేను 3-4 తరముల వరకు వారి యొక్క తండ్రి దోషములను పిల్లల మీదికి రప్పిస్తాను. నన్ను అనేక మంది దూషిస్తా ఉన్నారు, నన్ను అనేక మంది అవహేళన చేస్తూ ఉన్నారు, నా నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఉన్నారు, నా నామమును అన్యగా ఉచ్చరిస్తా ఉన్నారు, అనవసరంగా నా నామమును గేలి చేస్తూ ఉన్నారు, నా నామమును వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారిని నేను శిక్షించబోతా ఉంటున్నాను. వారిని నేను నన్ను దూషించినటువంటి వారిని 3-4 తరాల వరకు నేను వారి యొక్క దోషములను జ్ఞాపకం చేసుకుంటాను. వారి తండ్రుల దోషములు పిల్లల మీదకి రప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా మాట్లాడకూడదు. నిన్ను సృజించినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క నామమును, ఆ దేవాతి దేవుని యొక్క పేరును నీ నోటి ద్వారా వ్యర్థముగా ఉచ్చరించినట్లయితే ఆయన నిన్ను శిక్షించబోతా ఉంటున్నాడు. జాగ్రత్తగా నీ ఉండాలని దేవుడు ఇక్కడ మూడవ ఆజ్ఞగా జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఆయనను ప్రేమించినటువంటి, ఆయనను నమ్మినటువంటి వారిని 1000 తరముల వరకు ఆయన కాపాడే దేవుడై ఉంటా ఉన్నాడు. ఆయన నామమును ప్రేమించిన వారిని, ఆయనను ప్రేమించిన వారిని, దేవుణ్ణి గౌరవిస్తూ దేవునికి భయపడినటువంటి వారిని ఆయన 1000 తరముల వరకు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించే దేవుడై ఉంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ సందర్భంలో, ఈ ఉదయకాల సమయంలో దేవుని నామమును అన్యంగా, అనవసరముగా, వ్యర్థముగా ఉచ్చరించి మాట్లాడినట్లయితే మన జీవితంలోకి శిక్ష రాబోతుంది. ఆ భయంకరమైనటువంటి శిక్షను మనము పొందుకోకుండా ఉండాలంటే దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం జీవించాలి. దేవుని నామానికి ఆ యొక్క దేవుని నామాన్ని స్తుతించే విధంగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ తెచ్చేటట్లుగా మనము ఈ భూమి మీద బ్రతకాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి 4వ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 4వ ఆజ్ఞ ఏదనగా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి, దానిని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినం అనేది ఒకటి ఉంది. దేవుడు మనకు విశ్రాంతి దినము అనే ఆ యొక్క రోజును ఇచ్చాడు. ఆ విశ్రాంతి దినమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము పరిశుద్ధముగా దానిని ఆచరించే వ్యక్తులముగా ఉండాలి. ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క సృష్టినంతటినీ కూడా 6 దినములలో సంపూర్తి చేసి, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా సమస్తమును కలుగజేసి 7వ దినమును పరిశుద్ధపరిచి దాన్ని మనకు విశ్రాంతి దినముగా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. తను చేసినటువంటి పనినంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని తను విశ్రాంతి పొందినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక విశ్రాంతి దినమును మీరు జ్ఞాపకం చేసుకొని దానిని ప్రకారం మీరు నడవాలి. విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధ దినముగా మీరు ఆచరించాలని దేవుడు ఈ యొక్క 4వ ఆజ్ఞగా దేవుడు రాస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దినమును దేవునికి ఇవ్వకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని నామాన్ని మహిమపరచకుండా వ్యర్థమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడి వ్యర్థముగా జీవించేవారు ఎంతో మంది ఉన్నారు. దేవుని తెలుసుకున్నటువంటి వారు, దేవుని తెలుసుకోలేనటువంటి వారు అనేక మంది భూమి మీద ఉంటా ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధ దినమును రకరకాల పాపపు తలంపులతో ఆలోచన చేస్తూ పవిత్రమైనటువంటి దినాన్ని
పక్కన పెట్టి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆ యొక్క దినాన్ని వాడేవారు అనేక మంది భూమి మీద ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి నాకు అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడని చెప్పుకుంటున్నటువంటి వారు కూడా పరిశుద్ధమైనటువంటి దినాన్ని ఆచరించకుండా, ఆ యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మరి అనేక మంది ఈ భూమి మీద జీవిస్తూ ఉంటున్నారు. దేవుడు అంటాడు, నేను 6 దినములో సమస్తమును సృష్టించాను కదా, 7వ దినము ఖచ్చితంగా విశ్రాంతి దినమది. నా కొరకు మీరు ఆ విశ్రాంతి దినమందు నా సన్నిధికి వచ్చి నన్ను పూజించాలి, నా నామమును మరి కీర్తించాలి, నా నామమును స్తుతించాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు కదా. మనము దేని కొరకు ఆ పరిశుద్ధ దినమును వాడుతూ ఉన్నాం? దేని కొరకు ఆ పరిశుద్ధ దినాన్ని మనము యూజ్ చేస్తూ ఉంటున్నాం? మన హృదయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆజ్ఞలను జారీ చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల కొరకు ఈ యొక్క ఆజ్ఞలను దేవుడు జారీ చేస్తూ ఆ ప్రకారంగా నడవాలని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆ ప్రకారంగా నడవాలని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 5వ ఆజ్ఞ ఏదనగా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ తండ్రిని తల్లిని నీవు సన్మానించాలి. నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులను నీవు పూజించాలి. నీ తల్లిదండ్రులను పూజించకుండా, నీ తల్లిదండ్రులను నీవు జ్ఞాపకం చేసుకోకుండా, నీ తల్లిదండ్రులను సన్మానించకుండా, ఒకవేళ నీ తల్లిదండ్రులను నీవు అశ్రద్ధ చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయమంతా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు వారు అనేక శ్రమలు అనుభవించారు, అనేక ఇబ్బందులు ఇరుకులను అనుభవించారు. నిన్ను కనడానికి వారు అనేక రకాలైనటువంటి ఎన్నెన్నో వారు రకరకాలైనటువంటి కష్టాలు పడ్డారు. నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావడానికి, నిన్ను ఈ భూమి మీద మరి అనేక రకాలుగా గొప్ప వ్యక్తిగా చేయడానికి, నిన్ను కనడానికి వారు అనేక శ్రమలను అనుభవించారు, అనేక ఇబ్బందులను బాధలను అనుభవించారు. అనుభవించినటువంటి వారిని నువ్వు అశ్రద్ధ చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ మీదకి శిక్షను తీసుకురాబోతా ఉంటున్నాడు. నీవు నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నీ తల్లిదండ్రులకు వారికి కావలసినటువంటి వసతులను, వారికి కావలసినటువంటి ఆహారమును వారు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీ బాధ్యతగా నీవు నెరవేర్చాలి. నీ బాధ్యతగా నిన్ను ఏ విధంగా కన్నారో, నిన్ను ఏ విధంగా పెంచి పోషించారో, నిన్ను ఏ విధంగా చదివించి ఒక గొప్ప స్థితిలో నిన్ను చూడాలనుకున్నారో, నీవు ఆ స్థితిని పొందుకున్న తర్వాత నీ తల్లిదండ్రులను నీవు అశ్రద్ధ చేసి, వారిని గేలు చేస్తూ, అవహేళన చేస్తూ, వారిని పట్టించుకోకుండా వారిని పక్కన పెట్టినట్లయితే దేవుడు నీ మీదికి శాపాన్ని తీసుకొస్తాడు. దేవుడు నీ మీదికి ఉగ్రతను తీసుకొస్తాడు అని దేవుడు మరి యొక్క 5వ ఆజ్ఞను రాస్తూ ఉన్నాడు. నీవు ఈ భూమి మీద జన్మించడానికి కారణం ఎవరు? నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావడానికి కారణం ఎవరు? దేవుడైనటువంటి యెహోవా. నీ తల్లిదండ్రులు దేవుని వైపు చూసి ప్రార్థన చేసి, నాకు గర్భఫలము కావాలి, నాకు కుమారుడు కుమార్తె కావాలి అని వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ దుఃఖిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధికి వచ్చి అనేక రకాల వేదనలు కలిగి బాధలను కలిగి వారు దేవునికి వారి గోడు చెప్పుకున్నప్పుడు దేవుడు గర్భఫలమును ఇచ్చి ఆశీర్వదిస్తే, నీవు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్ను కలుగజేసినటువంటి దేవుణ్ణి మర్చి, ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి నీ తల్లిదండ్రులను మర్చి, నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ నీ తల్లిదండ్రులను పక్కన పెట్టి నీవు జీవించినట్లయితే నీ మీదకి ఒక దినమందు శాపము రాబోతుంది. దేవుని ఉగ్రత నిన్ను కమ్ముకోబోతా ఉంది. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా సహోదరి, నీ తల్లిని నీ తండ్రిని నీవు తప్పకుండా సన్మానించే వ్యక్తిగా ఉండాలి. నీ తల్లిదండ్రులను నీవు పూజించే వ్యక్తిగా, అనగా నీ తల్లిదండ్రులను నీవు ఒక బాధ్యతగా నీవు వారిని చూసుకునే వ్యక్తిగా నేను ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ ఆజ్ఞను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. ఈ భూమి మీద మనం గమనించినట్లయితే అనేక రకాలైనటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి. మనిషిని మనిషి చూసి ఓర్వలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మనిషిని చూసి ఓర్వలేని స్థితిలో ఉండి వారి హృదయాలలో కోపమును ఉగ్రతను పెట్టుకొని వారి మనస్సుల్లో
రకరకాల ఆలోచనలు పెట్టుకొని మనిషిని చూసి ఓర్వలేక మనిషిని లేకుండా చేయాలని ఈనాడు మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నరహత్య చేయకూడదు, అది నీకు ఒక ఆజ్ఞ. నరహత్య చేసినట్లయితే తీర్పు దినమందు నీవు తీర్పులోకి వస్తావు. తీర్పు దినమందు నిన్ను దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ శిక్షించే దినము రాకముందే నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి. నరహత్య చేయాలనేటటువంటి ఆ తలంపులను, ఆ ఆలోచనలను నీవు మానుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనిషిని మనిషే చంపివేస్తూ ఉన్నాడు, భూమి మీద లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు మనుషులు రోగముల చేతనో లేదంటే వృద్ధాప్యం వచ్చో, అలాగే మరి వారి యొక్క కాలము అయిపోయో మనిషి మరణించేవాడు. కానీ అర్ధాంతరంగా ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ దినాలలో మనిషిని మనిషి ఓర్వలేక చంపుకుంటున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకే దేవుడు ఆనాడే మోషే చేత ఈ ఆజ్ఞలను, దేవుడు రాసినటువంటి ఈ ఆజ్ఞలను మోషే చేతికి ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలతో నేను చెప్పినటువంటి ఈ మాటలను, ఈ ఆజ్ఞలను నీవు చెప్పాలి. వారు మరి బ్రతికినంత కాలము ఈ ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి అని మోషకు చెప్పి రాయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ ఆజ్ఞ నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అయితే 6వ ఆజ్ఞ నీవు నరహత్య చేయకూడదు. నీవు నరహత్య చేసినట్లయితే దేవుని కోపము నీ మీద రగులుకోబోతా ఉంది. నీవు శిక్షలోకి, తీర్పులోకి ఒక దినమందు వస్తావు. అప్పుడు దుఃఖించినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, దేవుని క్షమింపమని అడిగినా ఏ ఫలితము ఉండదు. నీవు చేసినటువంటి తప్పిదముకు, పాపమునకు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని దేవుడు నీకు ముందుగానే చెప్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు నీవు మంచిగా జీవించాలని, ప్రేమ కలిగి జీవించాలని, నీవు ఇతరుల పట్ల జాలి కలిగి జీవించాలని, మనిషిని మనిషి ప్రేమించి దేవుని ఆజ్ఞల ప్రకారం నడవాలని దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు. నీవు నరహత్య చేయకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, 8వ ఆజ్ఞ దొంగిలించవద్దు. నీవు దొంగతనం చేయొద్దు. నీవు కలిగి ఉన్నటువంటి నీ యొక్క స్థితిని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి నీ స్థితిని బట్టి నీవు జీవించాలి. నీకు లేదని చెప్పి నీవు ఆసక్తితో, ఆశతో నీవు ఇతరులది ఏది కూడా దొంగతనం చేసి నీవు తద్వారా వచ్చినటువంటి దానిని తృప్తి పొందవద్దు. తద్వారా వచ్చినటువంటి దానితో నీవు మన జీవితాన్ని అనుభవించవద్దు. దొంగతనము చేస్తావా నీవు తీర్పులోకి వస్తావు. దేవుడు నిన్ను శిక్షించబోతా ఉంటున్నాడు. నీవే మాత్రం కూడా ఇతరుల సొమ్మును నీవు దొంగతనం చేయవద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ దినాలలో కష్టానికి చేతగాక, కష్టానికి ఒళ్ళు వంచక ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇతరులకు ఉన్నటువంటి దానిని ఆశిస్తూ వారి ఇళ్లలో పడి దోచుకుంటూ ఉంటారు. దొంగతనానికి అలవాటు పడుతూ ఉంటారు. దొంగతనం చేసి సంపాదించి మరి రాజభోగాలను అనుభవిస్తూ ఉంటారు. పరులది ఏది కూడా నీవు ముట్టకూడదు, వారిది ఏది నీవు ఆశించవద్దు. నీవు దొంగతనం చేసి సంపాదించినటువంటి ఆ యొక్క ఆశతో నీవేమాత్రం కూడా బ్రతకొద్దు. నీ కష్టార్జితముతో నీవు బ్రతకాలి. నీ కష్టార్జితమును నీవు అనుభవించాలి. నీ కష్టార్జితమును నీవు నీ యొక్క భార్య పిల్లలకు పెట్టాలి. దొంగతనము చేసి అది తీసుకొచ్చి నీ యొక్క పిల్లలకు, నీ యొక్క భార్యకు, నీ యొక్క తల్లిదండ్రులకు పెట్టినట్లయితే అది శాపముతో కూడినది. అది ఆ శాపముతో కూడినటువంటి అది నీకు నీ కుటుంబంలోకి వస్తుంది. నీవు ఏమాత్రము కూడా వర్ధిల్లవు అని దేవుడు ముందుగానే దొంగిలకూడదు అని అది 8వ ఆజ్ఞగా దేవుడు రాస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఆజ్ఞను వింటున్నటువంటి నీవు నీ హృదయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పటి వరకు దొంగతనాలు చేసి నీ బ్రతుకును బ్రతికావా? నీ జీవితాన్ని వెళ్ళబుచ్చావా? దొంగతనము చేసే నీవు డబ్బు సంపాదించావా? దొంగతనం చేసి మరి నీ యొక్క గృహాన్ని కట్టుకున్నావా? దొంగతనం చేసి నీ ఆస్తి సంపాదించుకొని కూడబెట్టుకొని మరి జలసాగా జీవిస్తూ ఉన్నావా?
జాగ్రత్త, ఇక మీదట నీవు దొంగతనం చేయడానికి వీల్లేదు, దొంగతనం చేసి నీవు సంపాదించడానికి వీల్లేదు. నీ కష్టార్జితమును నీవు అనుభవించి నీ యొక్క మరి ఆ పరిస్థితిని మార్చుకొని నువ్వు బ్రతకాల్సిందిగా ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 9వ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకున్నామా? 9వ ఆజ్ఞను ఒకసారి మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, నీ పొరుగు వారిది మీద పడి నీ పొరుగు వాని మీద అబద్ధము సాక్ష్యము పలకవద్దు. నేటి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, హత్యలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, వ్యభిచారము చేస్తూ నీ పొరుగు వ్యక్తుల మీద అబద్ధము సాక్ష్యము పలుకుతూ ఉన్నారు, అబద్ధము సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా, ఏ పరిస్థితులు మరి వారు చేయకపోయినా వారి మీద అబద్ధాలు పలుకుతూ వారిని శిక్షించాలని, వారిని జైల్లో వేయాలని వారు మరి చూస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నిజంగా చూసినట్లే చెప్పాలి. అబద్ధము సాక్ష్యము ఏమాత్రము కూడా చెప్పవద్దు. నీ పొరుగు వారి మీద అబద్ధము సాక్ష్యము చెప్పినట్లయితే నీవు శిక్షలోకి, తీర్పులోకి రాబోతా ఉంటున్నావు. ఒకవేళ నీవు చెప్పవలసి వస్తే నీవు ఏదైతే చూసావో దానిని మాత్రమే సాక్ష్యముగా చెప్పాలి. నేటి దినాలలో అనేక మంది అబద్ధ సాక్ష్యములు చెప్పుతూ, అబద్ధాలు ఆడుతూ, ఒకరి మీద అబద్ధము సాక్ష్యము మోపి మరి వారిని శిక్షలోకి తీసుకెళ్తా ఉంటున్నారు, వారిని మరి తీర్పులోకి తీసుకెళ్తా ఉంటున్నారు. వారు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి అనేక మంది శిక్షలు పొందుతా ఉన్నారు. అనవసరంగా వారు తప్పు చేయకుండా వారు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఎవరు? నీవు చెప్పినటువంటి అబద్ధపు సాక్ష్యం వల్లనే కదా వారు శిక్షలో ఉన్నారు. నీవు చెప్పినటువంటి అబద్ధపు సాక్ష్యం వల్లనే కదా వారు ఆ స్థితిలో ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు అంటాడు, నీ పొరుగు వాని మీద అబద్ధము సాక్ష్యము పలకకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఒకవేళ పలుకుతూ ఉన్నట్లయితే నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ స్థితిని మార్చుకోవాలి. నీ యొక్క స్థితిని మార్చుకొని దేవునికి భయపడి నీవు నీ యొక్క మనస్సును, నీ హృదయమును మార్చుకొని నీవు బ్రతకాలని ప్రభు పేరున జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అనేక మంది వారు మరి డబ్బుకు అలవాటు పడి, లంచాలకు అలవాటు పడి అబద్ధము సాక్ష్యములను ఎన్నెన్నో ఈ భూమి మీద సృష్టిస్తూ ముందుకెళ్తా ఉంటున్నారు. అదే మాత్రము కూడా వారికి తగదు. ఏ మాత్రము కూడా వారి జీవితంలో ఆ అబద్ధము సాక్ష్యము వారిని ఒక రోజు వారిని మరి ఒక స్థితిలోకి తీసుకెళ్తా ఉంది, వారిని ఒక కీడులోకి తీసుకెళ్తా ఉంది. దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుంది, శాపము వారికి రాబోతుంది, వారి యొక్క ఆ కుటుంబం మీదకి రాబోతా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పబడినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరుకి మనం చేస్తూ ఉన్నాను. మరి చివరిగా నీ పొరుగు వారి భార్యను నీవు ఆశింపకూడదు, నీ పొరుగు వారిది ఏదైనాను నీవు ఆశింపకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నేటి దినాలలో చక్కటి భార్య ఉన్నప్పటికీ, చక్కటి భర్త ఉన్నప్పటికీ పొరుగు వారి భార్యలను ఆశిస్తూ ఉంటారు, పొరుగు వారి భర్తలను ఆశిస్తూ ఉంటారు. కామ ఏచ్ఛ చేత, కామ కోరికల చేత దేవుని భయభక్తులను పక్కన పెట్టి పొరుగు వారిని చూస్తూ మరి పొరుగు వారి మీద ఆశలు పెంచుకొనొచ్చు పొరుగు వారిని ఆశిస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నీ పొరుగు వారి భార్యను నీవు ఏమాత్రం కూడా ఆశించవద్దు, నీకున్నటువంటి నీ భార్య అందే నీవు తృప్తి పొందాలని దేవుడు అంటాడు. అనేక మంది భర్తలు, భార్యలు ఉన్నప్పటికీ కూడా వారు ఇష్టానుసారంగా కోరికలు అణుచుకోలేక కామ కోరికల చేత వారి హృదయాలను మలినపరుచుకుంటూ ఉన్నారు. వారి యొక్క మనసులను మలినం చేసుకుంటూ వ్యభిచార కూపములో పడి వారి జీవితాలను భంగం చేసుకుంటూ ఉన్నారు. వారి జీవితాలను మరి నాశనం చేసుకొని మరణిస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో మనం ఎన్నో వ్యభిచార తలంపులు కలిగి, భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ కూడా ఆ కామ కోరికల చేత అనేక మంది వ్యభిచార ఆలోచనలు కలిగి పొరుగు వారిని ఆశిస్తూ ఉన్నారు. పొరుగు వారిని ఆశించి పాపములో పడి సొంత వారిని సైతము మరి
కడతేర్చాలని చూస్తూ ఉంటున్నారు. భర్త భార్యను చంపుతుంది, భార్య భర్తను చంపే స్థితిలో ఉన్నారు, భార్య భర్తలు మరి పిల్లలను చంపే స్థితిలో ఉన్నారు. ఆ కామ కోరికల చేత వారు మరి వారి యొక్క మతి స్థిమితమును కోల్పోయి ఈ భూమి మీద అనేక మరి మరి కోరికల చేత వారు వారి యొక్క జీవితాలను నాశనం చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కొరకు ఈ యొక్క ఆజ్ఞలను ఆనాడు మరి సీనాయి పర్వతం మీద రాయించి మోషకు అప్పగించాడు. ఈ 10 ఆజ్ఞలను మన జీవితంలో పెట్టుకొని ముందుకు కొనసాగినట్లయితే, మన జీవితంలో ఈ ఆజ్ఞల ప్రకారము నడిచినట్లయితే దేవుని రాజ్యములో మనం వారసులుగా ఉంటాం. దేవుని కుడి పార్శ్వములో మనం కూర్చుంటాం. దేవుడు మనకు తయారు చేసినటువంటి పరలోక రాజ్యములో దేవునితో కూడా ఉంటాం. ఈ ఆజ్ఞల ప్రకారం ఎంతమందిని మనం నడుస్తున్నామో మన హృదయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆజ్ఞల ప్రకారము మనం జీవించాలని నేను ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.